ఎన్నికల్లో కాపు ఓటర్లు దారి అటువైపేనా? వారే తమ నేత అని డిసైడ్ అయ్యారా? ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఈసారి రసవత్తంగా జరగనున్నాయి. జనం నాడి పెద్దగా అందడం లేదు. ఎవరికి వారే తమదే గెలుపు అన్న ధీమాతో ఉన్నారు. పొత్తులతో టీడీపీ ముందుగా వస్తుండగా ఒంటరిగా వైసీపీ ఎన్నికలకు నేతలను శ్రేణులను సమాయత్తం చేస్తుంది. టీడీపీ జనసేన బీజేపీ కాంబో సూపర్ సక్సెస్ అవుతుందని అంచనా వేస్తుండగా సంక్షేమ పథకాలు తమను మరోసారి అధికారంలోకి తెస్తాయని వైసీపీ గట్టిగా నమ్ముతుంది. ఇరు పార్టీలది బలమైన విశ్వాసం. ఈసారి గెలుపు తమదేనన్న ధీమా. కానీ ఈసారి కాపులు ఎటువైపు అనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అత్యధిక ఓట్లను కాపు సామాజిక వర్గం ఈ ఎన్నికల్లో ఎటువైపు మొగ్గు చూపుతాయన్నది ఆసక్తికరమే. ప్రతి ఒక్కరూ కాపు ఓట్ల గురించి చర్చించుకుంటున్నారు. బ్రాండ్ అంబాసిడర్ గా అందుకు ప్రత్యేకంగా కారణాల గురించి చెప్పాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్ ను తమ జాతి నేతగా గుర్తిస్తారా? తమ జాతి కోసం కొన్ని దశాబ్దాలుగా శ్రమిస్తున్న ముద్రగడ వెనుక నిలుస్తారా అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. అయితే ఇందులో ఎవరిది పై చెయ్యి అనేది ఫలితాల తర్వాత మాత్రమే తెలియనున్నప్పటికీ కాపుల మద్దతు పైన జయాపజయాలు ఎక్కువగా ఆధారపడి ఉన్నాయని అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంతంగా పోటీ చేయడం లేదు. 24 స్థానాలకు మాత్రమే తన పార్టీని పరిమితం చేసుకున్నారు. ఇది కొందరు కాపులకు రుచించడం లేదు. డిమాండ్ ఉన్నప్పుడు మన అవసరం ఉన్న సమయంలో వెనక్కు తగ్గడం ఏంటని కాపు నేతలు పవన్ కళ్యాణ్ ను సూటిగానే ప్రశ్నిస్తున్నారు. కానీ పవన్ మాత్రం తన లక్ష్యం జగన్ ను ఓడించడమేనని చెప్పుకొస్తూ ఆయన 99% స్ట్రైక్ రేట్ కోసమే తన సీట్లను తగ్గించుకున్నానని వివరణ కూడా ఇవ్వాల్సి వచ్చింది. యువ కాపు ఓటర్లకు మాత్రం పవన్ తమ కులానికి బ్రాండ్ అంబాసిడర్ అని భావిస్తున్నారు. కొన్నేళ్లుగా జాతి కోసం, ఇక కాపు సామాజిక వర్గం కోసం కొన్నేళ్లుగా శ్రమిస్తున్న మరో నేత ముద్రగడ పద్మనాభం. ఆయన కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తూనే ఉన్నారు. ఆయన నేటి రాజకీయ నేత కాదు. కొన్ని దశాబ్దాల నుండి ఆయనకు పట్టున్న నేతగా పేరుంది. ఆయన చాలా కాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కాపు సమస్యల కోసమే పోరాడుతూ తమ జాతి కోసం తానున్నానంటూ ఆయన గట్టిగానే సంకేతాలు ఆ సామాజిక వర్గానికి పంపారు. అయితే జనసేనలో చేరాలనుకున్న ఆయన చెరకకు పవన్ నుండి పెద్దగా స్పందన కనిపించలేదు. కిర్లంపూడి ఇంటికి వచ్చి కలుస్తానని చెప్పిన పవన్ కూడా రాకపోవడం టీడీపీ జనసేన పొత్తులో భాగంగా సీట్లను ఖరారు చేయడంతో పెద్ద అయిన పద్మనాభం హర్ట్ అయినట్లే కనిపిస్తుంది. అందుకే ఆయన వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 14న వైసీపీ చేరాలని నిర్ణయించుకున్నారు. తాను జాతికి ఏనాడు ద్రోహం చేయలేదని తనను నమ్మమంటూ కాపు సోదరులకు లేఖ కూడా రాశారు. 2 జనరేషన్లు. దీంతో ఇప్పుడు పవన్ వర్సెస్ పద్మనాభం మధ్య కాపు ఓట్లు చీలనున్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అవి ఎంతవరకు చీలుతాయన్నదే ప్రశ్న. కాపులు పవన్ ను నమ్ముతారా? పద్మనాభాన్ని విశ్వాసిస్తారా? అయితే ఇక్కడ ఒకటి మాత్రం నిజం. కాపులలో 2 జనరేషన్లు వేర్వేరు దారుల్లో పయనిస్తారన్న చర్చ కూడా ఉంది. కొత్త జనరేషన్ ను పవన్ వెంటే ఉండే అవకాశాలున్నాయి. అదే సమయంలో ఓల్డ్ జనరేషన్ పద్మనాభాన్ని అనుసరించేందుకు కూడా ఛాన్స్ ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి కానన్నప్పటికీ పరోక్షంగా చంద్రబాబుకు ఎందుకు సహకరించాలన్న ఉద్దేశంలో పాత జనరేషన్ ఉన్నారు. కానీ యువ కాపు ఓటర్లు మాత్రం పవన్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. దీంతో ఏపీ ఎన్నికల్లో ఇప్పుడు కిర్లంపూడి వర్సెస్ మొగల్తూరు మధ్య పోటీ రసవత్తంగానే జరగనుంది.